హాయ్ అండి. వెల్కమ్ టు ఎన్‌కేజే వ్లాగ్స్. ఈరోజు మనం చింత పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి కావాల్సిన పదార్థాలు ఒకసారి నోట్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తాను. చింతచిగురుకు కావాల్సిన పదార్థాలు చూసుకున్నారు కదా, మీకు ఎంత క్వాంటిటీ బట్టి వాళ్ళకి చింతచిగురు వేసుకోండి. మాకు కావాల్సిన మేము క్వాంటిటీ వేసుకున్నాము. ఒక ఆనియన్ కూడా తీసేసుకోండి, దాంట్లో కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఒక గ్లాస్ బ్యాల్కి ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మా మమ్మీ చేసి చూపిస్తుంది. ఇది చింతచిగురు పప్పు అంటే చాలామంది తెలిసి ఉంటుంది, కానీ మా స్టైల్లో మేము చేసి చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఒక 2 స్పూన్ కారం వేసుకోండి. మీకు కావాల్సిన బట్టి వేసుకోండి. వేసేసుకున్నారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము అంత మొత్తము ఒకసారి అంతా చెక్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత మూసేసేయండి. మూసేసి 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు రాళ్ళు వేసేసుకొని బాగా మెత్తగా రామేసుకోండి. చింతచిగురు పప్పు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కొత్తగా పిల్లల వాళ్ళు ఈజీగా చేసి పెట్టచ్చు. ఇది నా దగ్గర ఉన్న రెసిపీస్ అన్నీ చాలా సింపుల్ ఈజీ రెసిపీస్ మేము చూపించేది. ఎక్కువ కష్టంగా ఉన్నటివి ఏమీ కాదనమాట. ఇది చూడండి ఎంత ఈజీగా ఉందో, అసలు త్వరగా అయిపోయింది కదా. వావ్, చూడండి ఎంత బాగుందో, అసలు పొగలు వచ్చేస్తున్నాయి. పప్పు చింతచిగురు అంటే తెలుసు కదండి, భలే ఉంటుంది కదా. పప్పు కానీ చట్నీ కానీ అద్రోహో అన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేసేయండి. ఎప్పుడు వచ్చేసి ఒక కడాయి తీసేసుకోండి, దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. దాంట్లోకి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మినప్పాయలు, శనగపాయలు అన్నీ వేసేసుకోండి. అవి కొంచెం హీట్ అయ్యాక నేను మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఎవరికైతే చింతచిగురు పప్పు ఇష్టం ఉందో వాళ్ళకి లైక్ వేసుకోండి. ఓకే, లైక్ చేయండి, నేను చూస్తా. ఇప్పుడు చూడండి, కొంచెం హీట్ అయిపోయాక మన నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం బాగా దూరగా వేయించుకోండి. మళ్ళీ మాడిపోతే బాగుండదు కదా. తర్వాత కూడా కొంచెం దూరగా వేయించుకుంటే టేస్ట్ ఉంటుంది. మాడిపోతే ఏం బాగుంటుందండి, ఏం బాగుంటుందో. ఇప్పుడు చూడండి, ఇక్కడ కరివేపాకు, కొత్తిమిరపకాయలు, వెల్లిపాయలు అన్నీ తీసేసుకున్నామా. అవి నన్ను గుమ్మరి ఇచ్చేసుకోండి, మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఓకే, మీరు ఎవరైతే మా వంటలు చూస్తున్నారో మీరు బాగా మీ సపోర్ట్ వల్ల మేము చాలా బాగుంది. ఇంకా మీకు సపోర్ట్ మాకు కావాలి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు చాలామంది చూస్తున్నారు నాకు తెలుసు. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు బాగా చూడండి, బాగా మగ్గిపోయాయి. కొంచెమే, మళ్ళీ వెల్లిపాయలు మళ్ళీ మాడిపోకూడదు, లైట్గా దూరగా వేయించుకోండి. సిమ్లో పెట్టి వేయించుకోండి, హైలో పెడితే మళ్ళీ ఇది అవుతుంది. కొత్తిమిరపకాయలు వచ్చేసి ఒక 2 హాఫ్కి కట్ చేసి వేసేసుకోండి, అంతే. కరివేపాకు ఫ్రెష్ కడుక్కొని వేసుకోండి, అలానే వేసుకుంటే బాగుండదు. ఇప్పుడు మనం పప్పులోకి గుమ్మరి చేసుకుందామా. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మన సర్వింగ్ బౌల్ సర్వ్ చేసేసుకుందాం. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.